ఏపీ అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో పేలుడుకు 18 మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి కారణమైన ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. రియాక్టర్ లో తయారైన మిథైల్ టెర్ట్ బ్యూటైల్ ఈథల్ మిశ్రమాన్ని ట్యాంకులోకి మార్చుతుండగా లీక్ అయి ఆవిరిగా మారింది. ఆ వాయువు వాతావరణంలోని రసాయనాలతో ప్రతిస్పందించడంతో పేలుడు జరిగింది. ఆ లీకేజీ మిశ్రమం ఎలక్ట్రిక్ ప్యానెల్ పై పడడంతో మంటలు చెలరేగాయని పేర్కొంది. ఏపీ అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో కాకినాడకు చెందిన చల్లపల్లి హారిక మరణించారు. ఆమె వయసు 22 సంవత్సరాలు. తాపీ మేస్త్రిగా పనిచేసే తండ్రి 5 ఏళ్ల క్రితం చనిపోయారు. కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె ఏడాది క్రితం ఎసెన్షియాలో చేరారు. రాఖీ పండుగకు కాకినాడకు రాగా మరో 2 రోజులు ఉండాలని సోదరులు కోరినా యాజమాన్యం అనుమతించకపోవడంతో నిన్న ఉదయం వెళ్లారు. మృత్యు వెంటాడటంతో ప్రమాదంలో ప్రాణాలు వదిలారు. ఏపీ అచ్యుతాపురంలోని సేజ్ లో ప్రమాదం జరిగిన ఎసెన్షియా ఫార్మా కంపెనీపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. BNS 106 ఆర్టికల్ 1, 125 ఆర్టికల్ A, 125 ఆర్టికల్ B సెక్షన్ల కింద కేసు పెట్టారు. నిన్న జరిగిన పేలుడు ఘటనలో 18 మంది మృతి చెందగా మరో 40 మందికి గాయాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం మృతదేహాలకు పోస్ట్ మార్టం కొనసాగుతుంది.